మనమే చదువుకొని బొందలు పడ్డట్టు అయింది. మంచిగా తినే పల్లెంలో మనం పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని చెప్పారు. మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి, తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాద్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాద్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో, ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ, వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దురిచేస్తా, నేను ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దురిపేసుడు అంటే అది ఎప్పటికి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను దుడిచే ప్రయత్నం అప్పట్లో చేద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు దవ్వుతుంది పుడిచేస్తావు పోయి, మళ్ళీ పుడిచాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో, తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులు